పేర్లు స్పెసిఫిక్ గా ఎందుకులే కానీ అలా ఒక ఎంపీకి డబ్బులు ఇచ్చో ఆర్ ఇంకేదో చేసో మనకు తెలియదు. యూకే గవర్నమెంట్ కి ఇలా ఇండియన్ కమ్యూనిటీని చాలా ఇన్స్పైర్ చేసిన ఒక వ్యక్తికి అవార్డు ఇస్తున్నామని. అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే యూకే గవర్నమెంట్ కాదు, ఇదంతా ఫేక్, ఒక ప్రైవేట్ కంపెనీ. ఇది ఒక రకమైన స్కామ్ అనడం కూడా తప్పు కాదేమో. సినిమా లాంటి ఆర్ట్ ఫామ్ ద్వారా చాలా మందిని ఇన్స్పైర్ చేసి బ్లడ్ డొనేషన్, ఐ డొనేషన్ చేసి సొసైటీకి మేలు చేస్తున్నందుకు మన మెగాస్టార్ చిరంజీవి గారికి యూకే పార్లమెంట్ లైఫ్ టైం అవార్డు ఇచ్చింది. అండ్ ఇదంతా మనందరికీ తెలిసిన విషయమే. ఈ న్యూస్ బయటికి రాగానే మన తెలుగు వాళ్ళంతా ఆనందపడ్డారు అండ్ గర్వపడ్డారు కూడా. ఇంకా ఫ్యాన్స్ అయితే కాలర్ ఎగరేసి బాగా ఎక్సైట్ అయ్యారు. మనకే ఇలా ఉంటే మన డీసీఎం పవన్ కళ్యాణ్ గారికి ఎలా ఉండాలి? ఆయన అయితే బాగా ఎమోషనల్ అయిపోయారు. అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇదంతా ఫేక్, అదంతా అబద్ధం. చిరంజీవికి ఎవడు ఏమి ఇవ్వలే. యూకే గవర్నమెంట్ చిరంజీవికి పురస్కారం ఇవ్వలేదు, అవార్డు ఇవ్వలేదు, యూకే పార్లమెంట్ ఇవ్వలేదు. హలో ఆల్, వెల్కమ్ టు మూవీస్ ఫర్ యు మ్యాక్స్. మనకి మ్యాటర్ ఇంపార్టెంట్ కాబట్టి ముందైతే వీడియోకి లైక్ కొట్టండి. అండ్ వీడియో అయిపోయాక ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టడం మర్చిపోకండి అండ్ ఆ బెల్ నోటిఫికేషన్స్ ఖచ్చితంగా ఆన్ చేసుకోండి. అయితే ఎక్కడ ఆపాం? ఇదంతా ఫేక్. తమ్నైల్ చూసి ఇప్పుడు ఈ వీడియో ఇంట్రో చూసి కింద నన్ను కామెంట్స్ లో అమ్మ నా బూతులు తిట్టడానికంటే ముందు నాకు ఒక 5 minutes ఇవ్వండి. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు సేమ్ ఒపీనియన్ ఉంటే మీకు కావాల్సింది తిట్టుకోవచ్చు. షార్ట్ గా కొన్ని విషయాలు చెప్తా. రీసెంట్ టైమ్స్ లో చాలా మంది తంటాలుగా యూకే వెళ్ళిన విషయం మనందరికీ తెలిసిందే. అండ్ మన టీంలో ఒక మెంబర్ కూడా యూకేలో ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ తెలియని వాళ్ళకి కాంటెక్స్ట్ చెప్తా. యూకేలో ఇండియన్ కమ్యూనిటీ వన్ ఆఫ్ ద మోస్ట్ డామినెంట్ కమ్యూనిటీ. ఎంత డామినెంట్ అంటే యూకేలో బ్రిటిష్ వాళ్ళకంటే మన ఇండియన్స్ కే సొంత ఇల్లులు ఎక్కువ. మన వాళ్ళకి సొంత ఇల్లుల మీద ఉండే అభిమానం అలాంటిది. మరి చాలా మంది పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్, అంతెందుకు లాస్ట్ ఇయర్ పిఎం కూడా ఇండియన్ ఒరిజినే. లండన్ లో పిజ్జా, ఫిష్, చిక్స్ కంటే హైదరాబాదీ బిర్యానీ అని పేరు గల షాప్స్ ఎక్కువ అంటే నమ్ముతారా? అంత ఇండియన్ డామినెన్స్ లో మన తెలుగు వాళ్ళ డామినెన్స్ అలాంటిది. మరి ఐటీలో పనిచేసేవాడే ఇటు సపరేట్ గా బిజినెస్ నడిపిస్తూ ఉంటాడు, ఇటు జాబ్ చేసుకుంటూ అటు కమ్యూనిటీ సర్వీస్లు, కల్చరల్ ఈవెంట్స్, అదో రేంజ్ హడావుడి మన వాళ్ళది. అదంతా సరే గానీ మన తెలుగు వాళ్ళంటే ఒకటి ఉండాలి కదా. అదేనండి సినిమా పిచ్చి. ఎంత సినిమా పిచ్చి లేకపోతే ఇక్కడ ప్రతి సినిమా తెలుగులో రిలీజ్ అవుతుంది అండ్ దానికి ప్రీమియర్ కూడా పడుతుంది. అలాంటప్పుడు మనోళ్ళు చేసే రచ్చ గురించి మీకు తెలుసు కదా. ఫ్యాన్స్ అసోసియేషన్లు, ర్యాలీలు, కేక్ కటింగ్స్, అంతా రచ్చరంబోలా. ఎగ్జాజరేషన్ లేదు గానీ అక్కడ చిరు తుమ్మితే ఇక్కడ బ్లెస్ యూ అన్నయ్య అని యూకే నుండి ట్వీట్లు వేసినా ఆశ్చర్యం లేదు. ఏంటిడు చిరు అవార్డు ఫేక్ అన్నాడు, కామెంట్స్ లో బూతులు తిట్టడానికి వస్తే నాకు ఒక 5 minutes ఇవ్వండి ఎక్స్ప్లెయిన్ చేస్తా అని యూకే గురించి అంతా చెప్తున్నాడు అని ఆలోచిస్తున్నారా? ఇవన్నీ చెప్పడానికి రీజన్ మీకు మెల్లగా అర్థం అవుతుంది. March 19th చిరంజీవి గారిని యూకే పార్లమెంట్ లో అవార్డు తీసుకోవడానికి ఇన్వైట్ చేశారు. చిరంజీవి గారు కూడా యాక్సెప్ట్ చేసి బయలుదేరి వచ్చారు. అది పార్లమెంట్ అన్నమాట నిజమే, కానీ అది పార్లమెంట్ లో బుక్ చేసుకున్న ఒక రూమ్. మీరు విన్నది నిజమే. యూకేలో హౌస్ ఆఫ్ కామన్స్ అని పార్లమెంట్ లో కొన్ని రూమ్స్ బుక్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తారు. అంటే నేను కూడా బుక్ చేసుకోవచ్చా బ్రో అంటే లేదు, ఎవరు పడితే వాళ్ళు బుక్ చేసుకోవడానికి. అది ఓయో రూమ్ కాదు, పార్లమెంట్. ఒక లోకల్ ఎంపీ రికమెండేషన్ ఉంటేనే పని అవుద్ది. పేర్లు స్పెసిఫిక్ గా ఎందుకులే కానీ అలా ఒక ఎంపీకి డబ్బులు ఇచ్చో ఆర్ ఇంకేదో చేసో మనకు తెలియదు. యూకే గవర్నమెంట్ కి ఇలా ఇండియన్ కమ్యూనిటీని చాలా ఇన్స్పైర్ చేసిన ఒక వ్యక్తికి అవార్డు ఇస్తున్నామని చెప్పి పర్మిషన్ తీసుకున్నారు. అయితే పర్మిషన్ తీసుకోమని ఆ ఎంపీకి చెప్పింది మోడీయో అంబానీయో కాదు, బ్రిడ్జ్ ఇండియా అనే ఒక లోకల్ బిజినెస్ ఆర్గనైజేషన్. యూకే గవర్నమెంట్ కాదు, ఒక ప్రైవేట్ కంపెనీ. ఇంకొక హైలైట్ ఏంటంటే వీళ్ళు ఈ అవార్డు ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం. ఇది యూకే పార్లమెంట్ ఇచ్చిన అవార్డు కాదు అనడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మీరు నార్మల్ గా గూగుల్ చేస్తే తెలిసిపోతుంది. పార్లమెంట్ నుంచి అవార్డు ఇస్తే యూకే గవర్నమెంట్ ఎంత గ్రాండ్ గా ఈవెంట్ ని ఆర్గనైజ్ చేస్తుందో. చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి, రెడ్ కార్పెట్స్, పెద్ద హాల్స్. వీటన్నిటికంటే ముఖ్యంగా స్వయంగా స్పీకర్ వచ్చి అవార్డు తీసుకునే వారిని రిసీవ్ చేసుకుంటారు. ఇక్కడ చూస్తే హాల్ కెపాసిటీయే మాక్సిమం 100 members. అండ్ చాలా మంది బయట సెల్ఫీల కోసం వెయిట్ చేశారని టాక్ మరి. అండ్ ఆ బ్రిటిష్ వాళ్ళు కూడా ఏదో రాకపోతే ఫీల్ అవుతారు అని అనుకుని వచ్చినట్టున్నారు. సరే, ఇదంతా ఎందుకు చేశారు అంటారా? పబ్లిసిటీ. తప్పుగా అర్థం చేసుకోకండి భయ్య. ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ వాళ్ళ క్రెడిబిలిటీ కోసం చిరంజీవి గారి పేరు చెప్పి ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి, తెలుగు కమ్యూనిటీ దగ్గర నుంచి ఫినాన్షియల్ సపోర్ట్ కోసం ఫండ్ రైజింగ్ చేశారు అన్నది యూకే నుంచి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అయితే ఇది ప్లాన్డ్ గా చేశారా లేకపోతే తెలియకుండా జరిగిపోయిందా అని చెప్పడానికి మన దగ్గర ప్రూఫ్స్ లేవు. ఎందుకంటే యూకే మీడియా అండ్ వెబ్సైట్స్ లో ఈ అవార్డ్ ని బ్రిడ్జ్ ఇండియా వాళ్ళు ఇచ్చారు అని రాసుంది. కానీ మన ఇండియన్ మీడియాలోనే యూకే పార్లమెంట్ అని తెగ రాసేశారు. ఎటుపోయినా మన ఒరిజినల్ బుద్ధి మారదన్నట్టు యూకే లాంటి దేశానికి పైన మనోళ్ళు ఈ సెట్టింగ్లు, సెటప్లు మార్చుకోలేదు. ఒక
కమ్యూనిటీగా ఇది ఈ విధంగా జరిగినందుకు మనం ఒక రకంగా బాధపడాలి. ప్రెసెంట్ యూకే లో ఎకానమీ డౌన్ ఉండడం వల్ల అక్కడ గవర్నమెంట్ బిజినెస్ ని విపరీతంగా సపోర్ట్ చేస్తుంది, డిఫరెంట్ కమ్యూనిటీస్ కి రెస్పెక్ట్ ఇస్తుంది. అయితే దాన్ని కొంతమంది ఇలా అడ్వాంటేజ్ గా తీసుకోవడానికి ట్రై చేసి ఇలా స్టంట్లు చేయడానికి ట్రై చేస్తున్నారు. ఫండ్ రైజింగ్ చేస్తున్నాం, పెద్దవాళ్ళని రికగ్నైజ్ చేస్తున్నాం అని గవర్నమెంట్ కి కబుర్లు చెప్పి మీడియాలో దాన్ని ఇంకోలాగా ప్రజెంట్ చేస్తున్నారు. అట్లీస్ట్ ఇండియన్ మీడియాలో ఈ అవార్డ్ ని బ్రిడ్జ్ ఇండియా వాళ్ళు ఇచ్చారని చెప్పకుండా పార్లమెంటే అవార్డు ఇచ్చింది అని పబ్లిసైజ్ చేశారు. అండ్ మన మీడియా కూడా అలానే గుడ్డిగా రాసేసింది. అది మన మీడియా పరిస్థితి. నిజంగా ఆ బ్రిడ్జ్ ఇండియా వాళ్ళు కావాలనే ఇలా చేసుంటే ఇది ఒక రకమైన స్కామ్ అనడం కూడా తప్పు కాదేమో. ఇదంతా పక్కన పెడితే చిరంజీవి గారికి ఈ విషయం తెలియదా అంటే ఈ విషయం ఆయనకు లేట్ గా తెలిసింది అని క్లోజ్ సర్కిల్ వాళ్ళు చెప్పారు. ఈ ఫండ్ రైజింగ్ ద్వారా వచ్చిన డబ్బుని రిటర్న్ ఇచ్చేయమని వాళ్ళకి చెప్పారని అంటున్నారు. మీరు కరెక్ట్ గా గమనిస్తే అందరి ట్వీట్లు పార్లమెంట్ అని చెప్తే చిరంజీవి గారి ఒక్కరి ట్వీట్ మాత్రం అవార్డ్ బై బ్రిడ్జ్ ఇండియా అని రాసుంటుంది. సో క్లియర్లీ ఆయనకు కూడా ఎట్ సమ్ పాయింట్ ఈ విషయం తెలుసు. సింపుల్ గా చెప్పాలి అంటే ఒక బ్యానర్ వేసి స్నాక్స్ అండ్ సమోసా పెట్టి మొమెంటోలు ఇచ్చి పంపారు. మన మీడియా ఫంక్షన్ ని సూటు బూటు వేసి చేశారనమాట. చిరంజీవి గారంటే మా అందరికీ చాలా రెస్పెక్ట్ అండ్ వీ అడ్మైర్ హిమ్. కానీ 40 years లెగసీ, గిన్నీస్ అవార్డ్ విన్నర్ అండ్ ఒక ఎక్స్ మినిస్టర్ కి జరగాల్సిన విధంగా సత్కారం అయితే ఆయనకి జరగలేదు. ఎవరికి ఇవ్వనిది ఆయనకి ఇచ్చుండొచ్చు, బట్ ఒక బిజినెస్ ఇచ్చి గవర్నమెంట్ అఫీషియల్ అవార్డు అనడం కరెక్ట్ కాదు. హీ డిజర్వ్స్ సంథింగ్ వెరీ బిగ్. యూకే గవర్నమెంట్ నుంచి అఫీషియల్ గా అవార్డ్స్ ఇవ్వాలంటే నామినేట్ చేయడానికి తగిన ఆప్షన్స్ చాలా ఉన్నాయి, కానీ ఇలా కాదు జరగాల్సింది. అదండి విషయం. అవార్డు ఒరిజినలే అయినా ఇచ్చింది యూకే గవర్నమెంట్ కాదు, పార్లమెంట్ కాదు. ఇదొక అఫీషియల్ అవార్డు కానే కాదు, ఇదొక ప్రైవేట్ అవార్డు. అయితే నాది ఒక్కటే క్వశ్చన్, బాసు మీకు ఇచ్చిన ఈ అవార్డు జెన్యూన్ కాదు అని మీకు తెలుసా అంటే ఆయన నిజం చెప్తారా? ఇప్పుడు చెప్పండి కామెంట్స్ లో ఏం చెప్తారో. ఈ వీడియో థంబ్నెయిల్ చూసి అండ్ ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ చూసి ఇలా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకునే వాళ్ళకి క్యాస్ట్ బేస్డ్ కామెంట్స్ రావడం కామన్. అంటే వాళ్ళు ఈ హీరో మీద ఏదైనా వీడియో చేస్తే అతను ఆ క్యాస్ట్, ఆ హీరో మీద ఏదైనా వీడియో చేస్తే అతను ఈ క్యాస్ట్. చదువుకోనోళ్ళు ఇల్లిటరేట్స్ కాదు. ఇలా నిజం చెప్పాలి అనుకున్న ప్రతి ఒక్కరిని క్యాస్ట్ బేస్డ్ కామెంట్స్ చేసే వాళ్ళే అసలైన ఇల్లిటరేట్స్. అండ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మీరు సోషల్ మీడియాలో గొడవ వేసుకునే 2 క్యాస్ట్లు నావి కాదు. ఈ వీడియోలో క్యాస్ట్ గురించి ప్రస్తావించడం నాకు ఇష్టం లేదు, బట్ సోషల్ మీడియాలో ఆ కామెంట్స్ చూసి ఎందుకో చెప్పాలనిపించింది చెప్తున్నా. మూవీస్ ఫర్ యూని చాలా సపోర్ట్ చేశారు, అదే విధంగా ఈ ఛానల్ ని కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. సపోర్ట్ చేయాలంటే ఏం చేయాలో తెలుసు కదా, ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటనే కదా అని కొట్టకపోతే మీరు కొడతారు నాకు తెలుసు. నా ఇందుకీ నీ డిగ్రీ సర్టిఫికేట్ వచ్చినలా? ఇంకొకసారి నా సర్టిఫికేట్ గురించి అడిగితే జంక్షన్ జామ్ అయిపోద్ది.